6.0లో అమెజాన్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్, ఒరిజినల్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మన బిజినెస్ ఒరిజినల్ పర్సన్ దగ్గర పర్చేజ్ చేసినా, లేదంటే అమెజాన్ నుంచి ఎవరో బుక్స్ ఏదైనా పర్చేజ్ చేసి మన దగ్గర నుంచి తీసుకున్నా, ఆ రెండింటిని ఎలా ఎంటర్ చేయాలి, ఒరిజినల్ ఇన్వాయిసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీ తీసుకుంటాను. చూడండి, సిద్ధి వినాయక అకౌంట్స్ వాళ్ళు. నేను బయర్ని, వీళ్ళు నా యొక్క కంపెనీ లైక్ సప్లయర్స్. సో ఇప్పుడు వీటిని మనం ఎంటర్ చేయాలి, ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలి మనం. ఓకే, దీన్ని మ్యాచ్ చేయాలి, కరెక్ట్ గా మ్యాచ్ అనేది మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పర్సన్ ని క్రియేట్ చేస్తున్నాం. వచ్చర్లోకి వెళ్తున్నాం. పర్చేస్, ఫస్ట్ ఇన్వాయిస్ నెంబర్ ఏమో చూసుకోవాలి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. డేట్ ఏమో చూసుకోవాలి. February 02 13/02. Alt+C. వినాయక. క్రియేటర్స్ ఆల్ అడ్రస్. ఒరిజినల్ ఇన్వాయిస్ ఇలాగే ఉంటాయేమో, టాలీ ఇన్వాయిస్ ఇది. ఇంకా రకరకాల ఇన్వాయిస్లు వస్తుంటే మీరు అమౌంట్లు మ్యాచ్ చేయాలి. జిఎస్టీ నెంబర్, Ctrl+A, Ctrl+A. పర్చేస్, Alt+C. బస్, SSN నెంబర్ 99293. పర్సెంటేజ్ ఎంత? 18%. క్వాంటిటీ ఎన్ని? 3. రేట్ ఎంత ఉంది? 1091.53. అని ట్యాక్స్ కలపాలి. టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? 3864. 0.01 రౌండ్ అప్ చేశాను. సో 50 పైసా బిలో ఉంటే మైనస్ చేయాలి, 50 పైసా అబౌవ్ ఉంటే ప్లస్ చేయాలి. దీన్ని మైనస్ చేయాలి మనం. ఈ విధంగా ఇన్వాయిస్ ని మ్యాచ్ చేయాలి. మన పని ఏంటంటే ఒక ఇన్వాయిస్ ని మ్యాచ్ చేయడం. ఇలా ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ మన బిజినెస్ ఎక్కడైనా పర్చేజ్ చేసిందంటే ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. సేల్స్ ఇన్వాయిస్, అమెజాన్ సేల్స్ ఇన్వాయిస్ చూడండి. వెంకటేష్. ఓకే, ఇవన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకు నో నీడ్. మనకు కావాల్సిన అడ్రస్.
వెంకటేష్ అనే వ్యక్తి టాలీ లోకేష్ అనే మెటీరియల్స్ ని ఆర్డర్ పెట్టుకున్నాడు. అమెజాన్ వాయిస్ తెలంగాణ. వీళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉందా లేదంటే లేదు. సో అన్రిజిస్టర్డ్. సేల్స్ ఐటమ్ ఏముంది ఇక్కడ? టాలీ లోకేష్. హెచ్ఎస్ఆర్ నెంబర్ 490. పర్సెంటేజ్ ఎంత? 12. 1 క్వాంటిటీ. ఓకే, ఇక్కడ మీరు ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఓపెన్ చేసుకోవాలి. F12 వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఎస్, 3 లైన్ ఇక్కడ ఇస్తున్నా. నాకు పడిన అసలు రేటు 891 అనుకుంటే దానికి ట్యాక్స్ కలిపితే 999 వస్తుంది. 999. సో ఇలా మ్యాచ్ చేయాలి ఇన్వాయిసెస్. ఇది అమెజాన్ వాయిస్ ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్ 10/3. ఇలా సేవ్ చేయాలి. ఈ విధంగా మనం పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ ఒరిజినల్ గా ఇలాగే మీరు ఇన్వాయిసెస్ ని మ్యాచ్ చేసి ఎంట్రీస్ ని పాస్ చేయాలి. ఇన్వాయిస్లు ఇలాగే ఉంటాయని కాదు, రకరకాల ఇన్వాయిస్లు వస్తూ ఉంటాయి. టాటా ఇన్వాయిస్ వస్తుంది, వింగ్స్ ఇన్వాయిస్ వస్తుంది, ప్రాఫిట్ మేకర్ ఇన్వాయిస్ వస్తాయి. ఇలా వచ్చినా ఫైనల్ గా అమౌంట్ మ్యాచ్ చేయాలి. అమౌంట్ అనేది మ్యాచ్ చేయాలి. సో అదే మనం చూస్తాం. ఓకే, క్లియర్ గైస్? టుమారో ఇన్వాయిస్ సెటప్స్ ఎలా చేయాలో టుమారో డిస్కస్ చేస్తాం. మన సిలబస్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో లైక్ టెక్నికల్ పాయింట్స్ అవి డిస్కస్ చేస్తాం. మేబీ ఒక 3 days కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సార్ ఓకే సార్, అది డౌట్ జిఎస్టిఆర్ ఫార్మ్స్ అది ఒకసారి మీరు చూపిస్తా అన్నారు కదా ఎట్లా ఉంటాయని. జిఎస్టిఆర్ ఏమో జిఎస్టిఆర్ 3B అని మీరు అప్పుడు చెప్పారు కదా సార్, నాకు ఉన్నాయి చూపిస్తాను మీకు అన్నారు కదా క్లాస్ లో వన్స్. చెప్తాను. 2 days టైం ఉంది కదా, చెప్పండి. ఓకే ఓకే థ్యాంక్స్. హలో, గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్ మా, వెరీ గుడ్ మార్నింగ్. సో లైక్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్? ఈశ్వర్, అనుష, లైక్ లక్ష్మి అండ్ రజని, ఎనీ డౌట్స్ అండి లాస్ట్ క్లాసెస్ లో? క్లియరా? ఓకే, ఎనీ డౌట్స్? ఓకే, డన్ గైస్. సో టుడే వచ్చేసి టాలీ ప్రైమ్ 6.0లో మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది మనం టుడే క్లాస్లో తెలుసుకుంటాం. లాస్ట్ క్లాసెస్లో మీరు చూసుకున్నట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, లైక్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న బ్యాలెన్సెస్, అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని ఏ విధంగా వాటిని మనము మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. టుడే వచ్చేసి మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఎనీవన్? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ప్రొడక్షన్. ప్రొడక్షన్. ఓకే, ఇప్పుడు మీ నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్స్ తయారు చేయడం కావచ్చు, కంప్యూటర్స్ తయారు చేయడం కావచ్చు, లేదంటే సర్స్ తయారు చేయడం కావచ్చు.
సో ఫస్ట్ వాటన్నిటిని మనం చేయాలంటే మనకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ తయారు చేయాలి. దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏం కావాలి చెప్పండి? దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏం కావాలి? చెప్పండి. ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏం కావాలి? హ్మ్. ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్ లైక్ మానిటర్, CPU తీసుకొచ్చి అసెంబుల్ చేస్తారు సార్. ఓకే. అసెంబుల్ చేయడానికి ఏమవ్వాలి? దాంట్లో ఏముంటాయి? కంప్యూటర్‌లో ఏముంటాయి? హ్మ్. మినిమమ్ కాంపోనెంట్స్ ఏముంటాయి? మదర్ బోర్డ్, గ్రాఫిక్ కార్డ్, ర్యామ్, ఓకే, ప్రాసెసర్, ఓకే, CPU ఫ్యాన్, ఓకే. ఇవన్నీ ఏంటి? కాంపోనెంట్స్ అంటాం. వీటన్నిటిని కలిపితే ఒక కంప్యూటర్ తయారవుతది. సో మానిటర్, కీబోర్డ్, డెస్క్‌టాప్, CPU బాక్స్, ఓకే. ఇవన్నీ ఉండాలి. ఓకే. ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ తయారవుతది. అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఏంటంటే, మనం ఏదైతే మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో, ఆ ప్రొడక్ట్స్ తయారవ్వాలి అంటే, ఫినిష్డ్ గూడ్స్‌గా మారాలి అంటే, ఫస్ట్ రా మెటీరియల్ అనేది మార్కెట్‌లో ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నుంచి, ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి, ఒక్కొక్క ఇన్‌పుట్ అనేది పర్చేజ్ చేసుకొని, వాటన్నిటిని అసెంబుల్ చేసుకొని, ఒక ప్రొడక్ట్‌గా తయారు చేసి, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేస్తాం. ఇప్పుడు మన ప్రాబ్లమ్‌లోకొస్తే, ఇది ఒక ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ సర్స్ తయారు చేస్తారు. సో, ఫుల్ సర్స్, హాఫ్ సర్స్ అని 2 రకాల సర్స్‌ని తయారు చేస్తున్నారు. అందుకు గాను మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి మన బిజినెస్ ఒకరి దగ్గర క్లాత్, మరొకరి దగ్గర బటన్స్, మరొకరి దగ్గర థ్రెడ్స్, ఒక్కొక్క ఇండివిడ్యువల్ సప్లయర్ దగ్గర నుంచి ఇండివిడ్యువల్ రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సింగిల్ హాఫ్ సర్స్, సింగిల్ ఫుల్ సర్స్. 1300 నంబర్స్, 1300 నంబర్స్ టోటల్‌గా 2600 సర్స్‌ని తయారు చేయాలి. రా మెటీరియల్ ఉపయోగించి. ఎంత ఉపయోగిస్తున్నాం? ఓకే. పర్చేజ్ ఎంత చేస్తున్నాం? ఇన్వర్డ్స్. సేల్స్ ఎంత చేస్తున్నాం? అవుట్‌వర్డ్స్. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతుంది? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం మార్కెట్‌లో సేల్ చేస్తాం. ఎలా? ఈ ప్రాసెస్ అనేదే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మనం చెప్తాం. ఓకే. డన్. టాలీ ప్రైమ్ 6.0లో మనం ఇది చేయడం జరుగుతుంది. ఓకే. టాలీ ప్రైమ్ ఐకాన్ చూడండి టోటల్‌గా మారిపోయింది. ఇలా వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్‌కి వెళ్లి షర్ట్ కంప్లీట్ చేశాను. యాహ్! సో, కంపెనీ వచ్చేసి మనకి ఇండియన్ రెడీమేడ్స్. టుడే ఈస్ ద లాస్ట్ డేనా? ఫిబ్రవరి. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. సేవ్ చేయాలంటే. ఓకే. మెయింటైన్ అకౌంట్స్ చేసి పెట్టండి. బిల్ వైస్ మనకు అనవసరం. నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ దశలో ఉండాలి. రిమైనింగ్ మనకు అవసరం లేదు. సేవ్. ఇంకా వన్స్ ఒకసారి మనం కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ ఉంటాయి. 2 లెడ్జెస్ ఉంటాయి. వోచర్ ఇవన్నీ సహజం. ఓకే. చూడండి. టాలీ ప్రైమ్ 6.0లో లేటెస్ట్‌గా మనకి కరెన్సీస్, దాని కిందనే బడ్జెట్స్, తర్వాత సినారియోస్ అని యాడ్ చేసేసారు. ముందు లేవు. ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. బడ్జెట్స్, సినారియోస్. ఓకే. క్రియేట్‌లోకి వెళ్దాం. క్రియేట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. ఫస్ట్ లెడ్జెస్‌లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లమ్‌లో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. సో తర్వాత పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. ఇండియన్ గార్మెంట్స్ అంటే క్రియేటర్స్ కంట్రోల్ ఏ.
Galaxy Private Limited, Sunrigators, తర్వాత నీరజ ట్రేడర్స్, Sunrigators కంట్రోల్ ఏ. సో తర్వాత వేజెస్ కంట్రోల్ ఏ. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. సేల్స్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. క్లాత్ సెంటర్, సన్రీ డెప్టర్స్ కంట్రోల్ ఏ. ఇవి లెడ్జర్స్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ మనకి గ్రూప్స్ ఉన్నాయా లేవా? దీంట్లో గ్రూప్స్ ఉన్నాయమ్మా ఈ ప్రాబ్లంలో? గ్రూప్స్ ఉన్నాయా లేవా? లేవు, కానీ మనం చేసుకోవచ్చు. క్లాత్స్ అని ఒక గ్రూప్ చేసుకోవచ్చు, బటన్స్ అని ఒక గ్రూప్ చేసుకోవచ్చు, హెడ్స్ అని ఒక గ్రూప్ చేసుకోవచ్చు, అని ఒక గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత యూనిట్స్ ఏమున్నాయి మనకి? ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఓఎస్ అంటే నెంబర్స్. తర్వాత స్టాక్ ఐటమ్. ఓకే, ఐటమ్ ఏముంది మనకి ఇక్కడ? లెనిన్ క్లాత్. ఇక్కడ చూడండి, గ్రూప్ క్లాత్స్ అని తీసుకోవాలి. కేటగిరీ మనకు అవసరం లేదు. F12 వెళ్ళి నో పెట్టేద్దాం, నో నీడ్. కంట్రోల్ ఏ. సో ఎలా పర్చేజ్ చేసాం? మీటర్స్ లో. వీటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవన్నీ అవసరం లేదమ్మా. డెనిమ్ క్లాత్ క్లాస్ మీటర్స్. ఫీల్డ్ బటన్స్ యూనిట్స్ వచ్చేసి డజన్స్. తర్వాత మెటల్ బటన్స్ డజన్స్. థ్రెడ్స్ పీసెస్. కాటన్ థ్రెడ్స్, పీసెస్. కలర్ మెటీరియల్. వీటికి ఎలాంటి గ్రూప్ అవసరం లేదు, ప్రైమరీ. నెంబర్స్. తర్వాత ఇన్సర్ట్ నెంబర్స్, ఆఫీసర్స్ నెంబర్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. వచ్చేస్ లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటి? రెసిప్ట్ క్యాపిటల్. సో 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్ ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లాత్ 3,500. 350. లెనిన్ క్లాత్ 4,000. 250. టోటల్ గా 22,25,000 కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఫీల్డ్ బటన్స్ 2,000. 50 rupees. మెటల్ బటన్స్
1300 40 రూపీస్ 1,50,000 కి మన బిజినెస్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పర్చేస్ చేస్తుంది. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్ 2,000 15 కాటన్ థ్రెడ్స్ 1,500 అంటే 60,000 కి పర్చేజ్ చేసింది. నెక్స్ట్ డైరెక్ట్ గా క్యాష్ తీసుకోండి. సో పర్చేజ్ కలర్ మెటీరియల్ 2,000 సో 30. ఈ విధంగా మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి సంబంధించి సప్లయర్స్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, సో పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సర్స్ 1,300 మెంబర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సర్స్ 1,300 మెంబర్స్. ఆ రా మెటీరియల్ ఉపయోగించి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఓచర్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక ఓచర్ ని క్రియేట్ చేయాలి. క్రియేట్ ఓచర్ టైప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్ ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ ఇచ్చి పెట్టాలి. లేకపోతే మనకు ఫార్మాట్ రాదు పెట్టకపోతే. ఓచర్స్ లోకి వెళ్ళండి. అదర్ ఓచర్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ప్లస్ F7. సో ఇక్కడ ఫుల్ సోర్స్ హాఫ్ సోర్స్ ఎన్ని క్వాంటిటీ కావాలి? 1,300. ఓకే, ఈ 1,300 ప్రొడక్షన్ మనం చేయాలి అంటే ఎంత క్వాంటిటీ ఉపయోగించాలి? డెనిమ్ క్లాత్ ఎంత ఉపయోగిస్తున్నాము? 2,600. ఈర్లు బటన్స్ 867. కాటన్ డ్రెస్ 1,300. కాలర్ మెటీరియల్ 1,300. సో ఇవి తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ 91,000. ఈ విధంగా ఒక ఫినిష్డ్ గూడ్స్ ని మనం మారుస్తాం. రా మెటీరియల్ ఉపయోగించి మనం ఫినిష్డ్ గూడ్స్ గా ఇలా మారుస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఫుల్ సర్స్ లెనిన్ 250. మెటల్ 1,300. ఇంకా 1,300. కలర్ మెటీరియల్ 1,300. ఇక్కడ ఎందుకు మన నెగటివ్ స్టాక్ చూపిస్తుంది? ఎందుకు నెగటివ్ స్టాక్ చూపిస్తుంది అక్కడ? ఎనీవన్ నెగటివ్ స్టాక్ అక్కడ ఎందుకు చూపిస్తుంది చెప్పగలరా? స్టాక్ డెఫిసిట్ స్టాక్ ఏంటి చెప్పండి. నెగటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది అక్కడ? ఎనీవన్ నెగటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది? ఆన్సర్ ప్లీజ్. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. నెగటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? రేపు ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలిగా. ఇప్పుడు స్టాక్ జనరేట్ అయింది. ఇప్పుడు సేల్స్ లోకి వెళ్దాం. ఎవరికి సేల్ చేస్తున్నాం? కిషోర్ క్లాత్.
సో మన దగ్గర స్టాక్ లేనప్పుడు అధికంగా ఉపయోగిస్తే మనము కంపల్సరిగా నెగిటివ్ స్టాక్ వస్తుంది. చూడండి, ఫుల్ సర్స్ 13, హాఫ్ సర్స్ 13 ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది రా మెటీరియల్ నుంచి. ఇప్పుడు సేల్ చేస్తున్నాం. $18 కి మనం సేల్ చేసాం. నెక్స్ట్ క్యాష్, ఫుల్ సర్స్ $700, $900, $13,30,000 మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. మనం చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1. నెట్ ప్రాఫిట్ 11,23,650. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F2 all configure, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, కంట్రోల్ A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, purchase register, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. వీటినే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. అర్థమైంది మరి? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్? క్లియరా? క్లియర్ గైస్? Yes, sir. Yes, sir. యా, నెక్స్ట్ వన్ చూడండి. యా, గుడ్ మార్నింగ్ గైస్. హలో. Good morning, sir. యా, వెరీ గుడ్ మార్నింగ్ మా. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ ట్రేడింగ్ కంపెనీలో ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ చేస్తున్నారా? Yes, sir. Clear, sir. ఓకే, 10 డేస్. సో నెక్స్ట్ వన్ చూడండి, పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్ అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్? ఎనీవన్? పార్ట్నర్షిప్ అంటే ఎవరు చెప్పగలరా? గానే కొంచెం సమ్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఒక డీడ్ Yeah. ప్రిపేర్ చేసుకొని Hmm. సో బిజినెస్ స్టార్ట్ చేసేదాన్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటారు సార్. ఓకే, ఇద్దరు లేదా అంతకు మించి కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని పార్ట్నర్షిప్ అంటారు. ఇక్కడ కనబడుతున్న బ్యాలెన్స్ షీట్ లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. సో టోటల్ వాల్యూ మనం చూసుకుంటే 7,96,000 లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఈ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వచ్చింది. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఈ ప్రాసెస్? బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని 1 మంత్ నేను చెప్తాను, రిమైనింగ్ మంత్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను, కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి కంపల్సరిగా ఆ మంత్ లో మనం ఇలా చేస్తాం అన్నమాట. పార్ట్నర్షిప్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ అంటే సేవ్ అవుతుంది. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, గూడ్స్ కామన్ వేసి పెట్టాలి 37. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. రేట్ లెడ్జర్స్ జయరామ్ గుప్తా. క్యాపిటల్ అకౌంట్ రిలాక్స్ గుప్తా.
Answer capital. Surveillance technologies. Sundry creditors. Just 3700. 45,000. Omega Infotech. Sundry creditors. అది డెబిట్ ఆ క్రెడిట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది 1 lakh. నెక్స్ట్ పిజియోన్ కాంటాక్ట్ సర్వీసెస్ అగ్రిగేటర్స్ 20,500. Electricity charges payable. Provisions అన్న కరెంట్ లయబిలిటీస్ అన్న ఒకటే 2,500. Salary payable. Provisions 2,000. Telephone charges payable. $3,000. Income tax payable. Provisions. తర్వాత మోటార్ వెహికల్ ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ 25,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 23,000. ఆఫీస్ బిల్డింగ్ 2,50,000. Electricity deposit 10,000. Home deposits deposit assets 3,000. Tech-savvy technologies 3 debtors 7,000. Ganesh Technologies 100 debtors 25,000. UTI Bank bank accounts 50,000. గ్యాస్ ని డిఫాల్ట్ గా మనం ఒకటి తీసుకుంటాం. ఓకే, యూనిట్స్ యూఎస్ నంబర్స్ ప్రాసెసర్స్
SSN నెంబర్ మీరు ఇచ్చుకోవాలి. సో ఇక్కడ 18% తీసుకోవాలి. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 ఉన్నాయి. డైరెక్ట్ ఇవ్వలేదంటే డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాడు. ఓకే, 50,000. అడ్రస్ 18%. వాల్యూ 40,000. ప్రింటర్స్ 18%. వాల్యూ 50,000. మానిటర్స్ 18%. Then value 1 lakh. UPS 18%. Then value 15,000. తర్వాత ఎస్కేప్ ఆల్టర్ క్యాష్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 15,000. బ్యాలెన్స్ షీట్ టోటల్ అమౌంట్ మ్యాచింగ్ ఉందో చూసుకోవాలి. 7,96,000 చూసారు కదా, 7,96,000. ఓకే, ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తాం. డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్తున్నాను. జూలై 7 repayable UTI bank. Minor expenses direct expenses carried outwards direct expenses carriage inwards direct expenses cash enter charge electricity payable 2,500 UTI bank. F8 Ganesh Technologies. కొత్త లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ చేసుకోవాలి. సేల్స్ అకౌంట్ పాస్వర్డ్స్ UPS 2,500 printers 2,500 దానికి కదా CGST GST ఇవ్వాలి. Duties on taxes receipt Ganesh Technologies
XAB. Purchase. Purchase. Accounts. Process. Hard disk. Computer. Printers. 20. 100. GST. GST. సో ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరండి. ఓనర్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఓకే, సినిమా హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,000 పేమెంట్ తీసుకోవాలి. ఏ బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాక్స్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, పేజ్ నెంబర్ 60 60లో ఉంటాయి. చార్ట్ సమ్మరీ. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. Display more reports, trial balance. Account books, bank balance, register, sales register, receipt, payment, and run. Dashboard. Okay. నెక్స్ట్ మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ వదిలే డౌట్స్ లేదు చూడండి. ఆగస్ట్ మంత్ ఎనీ డౌట్స్? సెప్టెంబర్ చూస్తున్నాం. అక్టోబర్ లో చూడండి, పర్మేత్ కవర్ నుంచి లోన్ తీసుకున్నామండి. సో మనం అది F6 లో ఎంటర్ చేసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ అమౌంట్ ఎంత? 5 lakhs. UTI బ్యాంక్. నెక్స్ట్ ఏముంది? 28 డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వస్తే ఏ ఎంటర్ చేసుకోవాలి? డిస్కౌంట్ వచ్చిందంటే ఎక్కడ ఎంటర్ చేసుకోవాలండి? F11 లో యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. ఆ ఫార్మాట్ ని వేసి పెట్టాను. హైటెక్ డైరెక్టర్స్.
processors, monitors, UPS, ఇలా ఎంటర్ చేసుకోవాలి డిస్కౌంట్. నవంబర్ చూడండి, నవంబర్ చూడండి, డిసెంబర్ చూడండి, డిసెంబర్, జనవరి, జనవరిలో ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి, బై 1 get 1 లాగా ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. పర్చేజ్లోకి వెళ్ళి మనం ఏ ఆప్షన్ వేసి పెట్టాలి, F11, యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఫార్మాట్ మారిపోతుంది. ఒమేగా ఇన్ఫోటెక్, ప్రాసెసర్స్, టోటల్ క్వాంటిటీ 30, బిల్లులు వచ్చేసి 25, సో రేట్ వచ్చేసి 5200. ఇలా హార్డ్ డిస్క్ 23,000, printers 25,100. Next, monitors 24, 20, 1,500. UPS 24, 20, 1,700. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడల్లా ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫిబ్రవరి, మార్చ్. లాస్ట్ లో ప్రొవిజన్ ఇంట్రెస్ట్ చూడండి, 7. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో టోటల్ అమౌంట్ ఎంత, 36,000. 1,000 టోటల్గా 36,000. నెక్స్ట్ డిప్రిసియేషన్, టోటల్ అమౌంట్ ఎంత, 48,250. ఇక్కడ ఫర్నిచర్ 2,500, మోటార్ వెహికల్ 15,000, ఆఫీస్ ఎక్విప్మెంట్ 750,
this building 25,000. వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకోవాలి. కంట్రోల్ N క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ చూడండి నాకు వాల్యూ వచ్చేసి 1631 వచ్చింది. 1631.75 by 2 815. ఇక్కడ 1631.75 అది 0 అయిపోతుంది. మిగతాది మనకి యాడ్ అవుతుంది. 815.875 ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇలా పార్ట్నర్షిప్ అంటే ఇలా చేసుకోవాలి. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో పార్ట్నర్షిప్ లో? ఎనీవన్ క్లియరా? పార్ట్నర్షిప్ అంటే అర్థమైందా? వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకుని ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఓకే, ఇయర్ అండ్ యాక్టివిటీస్ కామన్, డిప్రిషియేషన్ అండ్ ప్రొవిజన్స్ ఇవన్నీ ఇంకా కామన్ గా చేస్తారు. ఓకేనా? క్లియర్ గైస్? యా, సో ఈరోజు ఇవి చేయండి. ఫ్రమ్ టుమారో మనం మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. వాడికి లాంగ్ ప్రాబ్లమ్ కంప్లీట్ అవుతాయి. లాంగ్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? డన్ గైస్, బై.